హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఇండియన్ నేవీకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అయితే ఒకసారి ట్రై అయితే చేయండి. దీనికి సంబంధించి అప్లికేషన్స్ వీడియో అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ని అయితే వీళ్ళైతే జాబ్ అయితే ఫుల్ఫిల్ అయితే చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. 10+2 ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్కరు అయితే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్లో మనకి 40-50% జస్ట్ 40-50% మార్క్స్ ఉన్నా పర్లేదు, మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీ ఏజ్ లిమిట్ అయితే మీకు 1 సెప్టెంబర్ 2004 నుండి మనకు 29 ఫిబ్రవరి 2008 మధ్యలో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఏజ్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీనికి సంబంధించి జాబ్కి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ చూసుకుంటే మనం ఫస్ట్ 1 ఇయర్ అయితే మనకు డ్యూరింగ్ ఇనిషియల్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్లో మనకు స్టైఫండ్గా 14,600 అయితే పర్ మంత్ అయితే పే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు ఆఫ్టర్ 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది మనకైతే పర్మనెంట్గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మనకు 21,700 నుంచి 69,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మనకు ప్రమోషన్ అయితే వస్తుంది. ఆ ప్రమోషన్ తర్వాత మనకు 47,000 నుంచి 1,51,000 వరకు అయితే శాలరీ అయితే మనకి ఇంక్రిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనం ఫస్ట్ మనకు స్టేజ్ 1 INET ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకైతే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే స్టేజ్ 2 INET ఎగ్జామ్కి అయితే మనకు ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. ఆ స్టేజ్ 2 ఎగ్జామ్లో ఎవరికైతే వచ్చిన స్కోర్ని బట్టి అయితే మనకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈవెంట్స్కి సంబంధించిన డేట్స్ చూసుకుంటే అప్లికేషన్స్ అనేటివి మనకు 29 మార్చి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా మనకు 29 మార్చి నుంచి అయితే మనకైతే వీళ్ళైతే అలో అయితే చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన ఆఫిషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 10th ఏప్రిల్ వరకు అయితే మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ చూసుకుంటే మనకు టోటల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్ మనకు 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అందులో ఈచ్ 1 క్వశ్చన్ అయితే 1 మార్క్ అయినా క్యారీ చేసుకోవచ్చు. నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే మనకు 0.25 మార్క్స్ పర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అయితే ఉంది. 4 రాంగ్ ఆన్సర్స్ పెడితే 1 మార్క్ అనేది పోతుంది. జస్ట్ 10+2 క్వాలిఫికేషన్స్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే పేపర్ అయితే మీ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే joinindiannavy.gov.in వీళ్ళకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లోనే దీనికి సంబంధించిన సిలబస్ అలాగే మోడల్ పేపర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే మనకు 550 రూపీస్ అయితే మనకు ఎగ్జామినేషన్ అయితే ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ పరంగా చూసుకుంటే దీని తర్వాత మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మనకు స్పోర్ట్స్ టెస్ట్ అవన్నీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి మినిమం హైట్ చూసుకుంటే మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 157 సెంటీమీటర్స్ అయితే హైట్ అనేది ఉండాలి. బాడీ మీద ఎటువంటి టాటూస్ అనేవి ఉండకూడదు అనమాట. అలాగే అన్కరెక్టెడ్ విజన్ 6/12 అలాగే కరెక్టెడ్ విజన్ 6/6 అనేది ఉండాలి. కలర్ పర్సెప్షన్ అయితే CP పాస్ అయితే ఉండాలి. ట్రైనింగ్ అయితే మనకు సెప్టెంబర్ 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 2026 ఫిబ్రవరి వరకు అయితే మనకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇందులో మీ పర్ఫార్మెన్స్ మంచిగా లేకపోతే అన్సూటబుల్ కింద అయితే మీనైతే డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళైతే ప్రజెంట్ అయితే 20 ఇయర్స్ పీరియడ్కి అయితే ఎంగేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ పోస్ట్కి సంబంధించి మీరు 20 ఇయర్స్ వరకు అయితే 20 ఇయర్స్ తర్వాత రిటైర్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించిన టెస్టులు మనం అయితే చూసుకుంటే ఫీ ఏదైతే ఉంటుందో ఒకసారి పే చేస్తే మళ్ళీ రీఫండ్ అనేది ఉండదు అనమాట. మీరు స్టేజ్ 1కి సంబంధించిన INET అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు స్టేజ్ 2 INET స్టేజ్ 2 ప్రాసెస్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో దానికైతే ఎటువంటి ఫీ అయితే లేదనమాట. స్టేజ్ 1లో వచ్చిన రిజల్ట్ని బట్టి మనకు పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పేసి వీళ్ళైతే ఒక లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేస్తారనమాట. వీళ్ళకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ joinindiannavy.gov.in అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ లిస్టులో మన పేరు ఒకవేళ ఉంటే మనమైతే షార్ట్ లిస్ట్ అయినట్టు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే మనకైతే ఫస్ట్ మనకు ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించిన ఫిట్నెస్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి 6 minutes 30 seconds 1.6 km అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. అలాగే 20 స్క్వాట్స్ 15 పుషప్స్ 15 నీ సీట్ క్వాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఎవరైతే క్వాలిఫై అవుతారో దీనికి సంబంధించి దీంట్లో అలాగే మనకు స్పోర్ట్స్ కరికులర్ యాక్టివిటీస్ అనేవి కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మనకు స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది.
దీంట్లో మనకి 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది క్యారీ అవుతుంది అనమాట రైట్ ఆన్సర్కి. అలాగే ఇది మనకు బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే వీళ్ళైతే క్వశ్చన్ పేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీనికి మనకు 10+2 సిలబస్ అనేది ఏదైతే ఉందో సిలబస్, శాంపుల్ పేపర్స్, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్నీ అయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ లిస్ట్లో ఎవరైతే వచ్చిన మెరిట్ని బట్టి అయితే మనకైతే జాబ్ లిస్టింగ్ అనేది అయితే మనకు జాబ్ అనేది వస్తుంది అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే కూడా ఇస్తాను. అలాగే నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఏప్రిల్ 10th 5 hours లోపు అయితే 5 o'clock లోపు అయితే ఈవినింగ్ 5 వరకు అయితే మీరు ఏప్రిల్ 10th లోపు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ డేట్ మనకి ఏప్రిల్ 10th వరకు అయితే ఉంది. దీనికి సంబంధించిన మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అలాగే క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్ని, సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 10th April 17 hours అంటే 5 o'clock వరకు అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఇలాంటి మరైనా జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఇటువంటి జాబ్స్ పైన, ఇండియన్ నేవీ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.